హాయ్ అండి, నా పేరు ఉషా. మేము రాత్రి అహ్మదాబాద్లో ట్రైన్ ఎక్కి మార్నింగ్ వెరావల్ జంక్షన్లో దిగాము. ఇక్కడి నుంచి 6 కిలోమీటర్స్లో ఉన్న సోమనాథ్ వెళ్తున్నాము. ఇక్కడి నుంచి మా సోమనాథ్ యాత్ర మొదలైంది. ఇది హోటల్ సరోవర్ పోర్టికో. మేము సోమనాథ్లో ఇదే హోటల్లో స్టే చేసాము. ఇక్కడ నుంచి మందిర్ 2 కిలోమీటర్స్ దూరం. హలో ఫ్రెండ్స్, మేము ఈరోజు గుజరాత్లో సౌరాష్ట్ర ప్రదేశంలో ఉన్న సోమనాథ్లో ఉన్నాము. సోమనాథ్లో చాలా ప్రదేశాలు ఉన్నాయి చూడడానికి, కానీ ముఖ్యమైనది మొట్టమొదటిది ఇంపార్టెంట్ అయినది సోమనాథేశ్వర ఆలయం. ఈ సోమనాథేశ్వర ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి జ్యోతిర్లింగం, చాలా ఇంపార్టెంట్ అయిన జ్యోతిర్లింగం. పురాణంలో ప్రభాస కాండంలో ఈ మందిరాన్ని గురించి చాలా బాగా వివరించారు. చంద్రుడు ఇక్కడున్న లింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ తపస్సు చేశాడని చెప్తారు. దానికి కూడా ఒక కథ ఉంది. దక్ష ప్రజాపతి తనకున్న 27 మంది కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ కుమార్తెల్లో చంద్రుడు ఒక రోహిణిని మాత్రమే ప్రేమగా చూసుకుంటూ మిగిలిన వాళ్ళని నిర్లక్ష్యం చేయడం మొదలుపెడతాడు. అప్పుడు మిగిలిన తన భార్యలందరూ వెళ్ళి తన తండ్రి అయిన దక్ష ప్రజాపతికి విన్నవించుకుంటారు. అప్పుడు దక్ష ప్రజాపతి చంద్రుడిని పిలిచి మందలిస్తాడు. కానీ చంద్రుడు అది మాట వినకుండా అదే విధంగా కొనసాగించాడు. అప్పుడు దక్ష ప్రజాపతి ఆగ్రహించి చంద్రుడిని ప్రకాశ విహీనుడిగా కమ్మని, అంటే కాంతి విహీనుడిగా కమ్మని శపిస్తాడు. ఆ విధంగా శపించడం వల్ల చంద్రుడు క్షమించమని అడిగి తన శాపాన్ని వెనక్కి తీసుకోమని ప్రార్థిస్తాడు. అప్పుడు దక్ష ప్రజాపతి అంటాడు, శాపాన్ని నేను వెనక్కి తీసుకోలేను, నువ్వు వెళ్ళి పరమశివుణ్ణి ప్రార్థించు అని చెప్తాడు. అప్పుడు చంద్రుడు ఇదే ప్రదేశంలో ఉన్న ప్రదేశంలోకి వచ్చి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి అక్కడ తపస్సు చేస్తాడు. తన తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షమై తన శాప విముక్తిని కలిగిస్తాడు. ఇది ఇక్కడ స్థలపురం. ఇది ఎన్నోసార్లు ఈ మందిరం ధ్వంసం చేయబడింది, మళ్ళీ ఎన్నోసార్లు పునర్నిర్మించబడింది. 17 సార్లు దీన్ని పునర్నిర్మించారని చెప్తారు. ఇది గజనీ మహమ్మద్, అల్లాద్దీన్ ఖిల్జీ, ఔరంగజేబు ఇలాంటి వాళ్ళు ఎందరో దీన్ని కొల్లగొట్టి ధ్వంసం చేశారు. మళ్ళీ ఎంతోమంది రాజులు, ఉజ్జయిని రాజులు, వల్లభ రాజులు, చాళుక్య రాజులు, ఇలా ఎంతోమంది రాజులు దీన్ని పునర్నిర్మించారు. ఇప్పుడు చూస్తున్న ఈ నిర్మాణము 1947 తర్వాత శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీన్ని పునఃప్రారంభించి 1950లో దీన్ని పూర్తి చేశారు. ఇది శాండ్ స్టోన్తో కట్టబడింది. ఇప్పుడు దీని గురించి మిగతా వివరాలు తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిర్మించారు కాబట్టి ఈ ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇది ఆలయ ప్రాంగణం. దాని ఎదురుగుండా శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఇక్కడ ఉంది, చూడండి. ఇవన్నీ లాకర్లు. ఇక్కడ మన మొబైల్స్, మన స్పోర్ట్స్ వాచ్లు, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ బెల్ట్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళాలి. ఇది మందిరానికి కరెక్ట్గా ముందున దగ్గరలోనే ఇవన్నీ ఉన్నాయి. మొబైల్ అనుమతించకపోవడం వల్ల నేను దర్శనం చేసుకొచ్చి మీకు ఎలా దర్శనం జరిగిందో, దేవుడు ఎలా ఉన్నాడో నేను మీకు వివరిస్తాను. ఇదే ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళి మేము దర్శనం చేసుకొచ్చాము. శివుడు చాలా బాగున్నాడు, లింగం అది చాలా బాగుంది, డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. మీకు చూపించలేను కాబట్టి ఫోటో పెడుతున్నాను. టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 6 నుంచి నైట్ 9:30 వరకు. ఇక్కడ శివుడికి సోమనాథేశ్వరుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే, సోముడు అంటే చంద్రుడిని ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఇది సోమనాథేశ్వరుడు అని పేరు వచ్చింది. ఇక్కడ ఆరతి కూడా చాలా బాగుంటుందని అంటున్నారు. మార్నింగ్ 7 o'clockకి, ఆఫ్టర్నూన్ 12 o'clockకి, ఈవినింగ్ 7 o'clockకి ఆరతి టైమింగ్స్. మేము కూడా ఆరతి చూద్దామని అనుకుంటున్నాము. చూడాలి. రాత్రి, అది కాకుండా రాత్రి 8 to 9 లైట్ అండ్ సౌండ్ షో కూడా ఉంటుంది. అది కూడా మిస్ కాకండి. మేము కూడా చూద్దామని అనుకుంటున్నాము. మేము సముద్రం వైపు నుంచి టెంపుల్ వ్యూ చూడడానికి వచ్చాము. ఇక్కడే బీచ్ కూడా ఉంది. ఆహా, సౌరాష్ట్ర సుందరం సోమనాథేశ్వరం. ఇంకా దగ్గరికి వెళ్ళి అది ఎంత అందంగా ఉందో మీకు చూపిస్తాను. ఇది సముద్రం ఒడ్డున ఎంత బాగా కట్టారో చూడండి. ఇవన్నీ ఇలా ఉన్నాయి.
సముద్రం ఒడ్డునే సోమనాథీశ్వర ఆలయం. చాలా బాగుంది, చల్లగా లేస్తుంది. సోమనాథీశ్వర ఆలయం బీచ్ సైడ్ నుంచి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి. ఈ స్తంభం చూసారా, దీనికి ఒక విశేషత ఉంది. ఈ దేవుడు ఉన్న ప్లేస్లోంచి సైడ్లోంచి ఈ స్తంభం ఉంది. ఈ స్తంభం నుంచి స్ట్రైట్గా వెళ్తే సముద్రంలో దక్షిణ ధ్రువం వరకు, అంటే అంటార్కిటికా వరకు మళ్ళీ ఏ భూప్రదేశం కానీ పర్వత ప్రదేశం కానీ లేదుట. చూసారా, ఆ రోజుల్లోనే ఎంత గొప్పగా ఈ కట్టడాన్ని కట్టారో. చూసారా, నా వెనకాలనే సోమనాథీశ్వర ఆలయం ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ముందు అరేబియా సముద్రం, వెనకాల సోమనాథీశ్వర ఆలయం. ఎంత మంచి అనుభూతి కలుగుతుందో కదా ఇక్కడ. ఓం హరహర మహాదేవ శంభో శంకర. ఇది సోమనాథ్ బీచ్. ఈవినింగ్ ఇక్కడ అంతా సందడిగా ఉంది. ఇక్కడ క్యామెల్ రైడ్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. మెయిన్ టెంపుల్ దగ్గరలోనే ఓల్డ్ సోమనాథీశ్వర ఆలయం కూడా ఉంది. అప్పట్లో మెయిన్ టెంపుల్ మీద చాలా దాడులు జరుగుతూ ఉండేవి కాబట్టి 18వ శతాబ్దంలో రాణి అహల్యాబాయి హోల్కర్ ప్రజల కోసం ఈ మందిరాన్ని నిర్మించారు. అహల్యాబాయి హోల్కర్ కట్టించిన మందిరంలోకి వెళ్తున్నాం మేము. ఈ ఆలయాల్లో అభిషేకాలు కూడా చేయొచ్చు. ఇది త్రివేణి సంగమం. ఇక్కడే 3 నదులు కలిసి అరేబియా మహాసముద్రంలో కలిసే మహాసంగమ ప్రదేశం. ఇక్కడ వెనకాల చూసారా ఎన్ని సీగల్స్ ఉన్నాయో. సోమనాథ్ టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో త్రివేణి సంగమం ఉంది. ఇక్కడ హిరణ్, కపిల, సరస్వతి 3 నదులు కలిసి మహాసంగమంగా అరేబియా సముద్రంలో కలుస్తాయి. ఈ ప్రదేశం ఎంత బాగుంది. ఇది కామనాథ ఆలయం. ఇది త్రివేణి సంగమం దగ్గరలోనే కామనాథ ఆలయం ఉంది. ఇక్కడ శంకరాచార్య వచ్చి కొన్ని రోజులు ధ్యానంలో గడిపారని ఇక్కడ అదే ఆలయం అని చెప్తారు. శివుడు మన్మధుడిని భస్మం చేసినప్పుడు రతీదేవి శివుడిని ప్రార్థించిందని, ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించిందని చెప్తున్నారు. త్రివేణి సంగమం నుంచి 1 కిలోమీటర్ దూరంలో శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన గోలోక్ ధామ్కి వచ్చాము. ఇక్కడ చాలా టెంపుల్స్ కనపడుతున్నాయి. గీతా మందిర్, లక్ష్మీనారాయణ మందిర్, ఇంకా ఎన్నో ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము. ఇది గీతా మందిర్. ఇక్కడ అన్ని స్తంభాల మీద భగవద్గీత రాశారు.
కురుక్షేత్ర యుద్ధం తర్వాత గాంధారి శ్రీకృష్ణుడితో అంటుంది, నువ్వు తలుచుకుంటే యుద్ధాన్ని ఆపగలిగేవాడివి, అయినా ఆపలేదు. నా వంశం ఎలా నాశనమైందో నీ వంశం కూడా, నీ వంశం కూడా అలాగే నాశనం అవుతారని చెప్పిస్తుంది. కొన్నాళ్ళ తర్వాత ద్వారకలో యాదవులందరూ ఒకరికొకరు కొట్టుకుని చనిపోతారు. శ్రీకృష్ణుడు అప్పుడు ధ్యానంలోకి అడవుల్లోకి వెళ్ళిపోతాడు. అదే ఈ సోమనాథ్ ప్రదేశం. వేటగాడి బాణంతో గాయపడ్డ శ్రీకృష్ణుడు ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ నిర్యాణం చెందాడని అంటారు. ఆ సమయంలో తన వాళ్ళెవ్వరూ తన దగ్గర లేరని అర్జునుడు వెతుక్కుంటూ వచ్చి తర్వాత అంతిమ సంస్కారాలు చేశాడని అంటారు. బాణం తగిలిన ప్రదేశాలు అవన్నీ ఇంకా చూడడానికి ఉన్నాయి. ఇది త్రివేణి సంగమానికి దగ్గరగా ఉంది కాబట్టి మొట్టమొదటి దీనికి వచ్చాం. మన ఎదురుగుండా ఈ పాదాలు కనిపిస్తున్నాయి కదా, ఇదే ప్రదేశంలో శ్రీకృష్ణుడు అవతారం చాలించాడని చెప్తున్నారు. దీంతో ద్వాపర యుగం అంతం అయిపోయింది. ఇది బలరాం గుహ. శ్రీకృష్ణుడు నిర్యాణం తర్వాత బలరాముడు కూడా ఇదే ప్రదేశంలో తన అవతారాన్ని చాలించి ఆదిశేషుడిగా మారి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్తారు. ఇక్కడ ఈ 2 శివలింగాలు కనిపిస్తున్నాయి. ఇది హై టైడ్ లో మునిగిపోయి ఉంటాయి, లో టైడ్ లో మాత్రమే కనిపిస్తాయి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఒక స్థలానికి విశిష్టత ఉంది. ఇక్కడ నుంచి జర అనే ఒక వేటగాడు ఒక బాణం లేడీని చంపాలనుకుని ఒక బాణం వదులుతాడు. అది 1 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీకృష్ణుడి బొటనవేలికి తగులుతుంది. ఎందుకంటే కిలోమీటర్ దూరంలో శ్రీకృష్ణుడి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఈ బాణం వెళ్ళి అతనికి తగులుతుంది. ఈ విధంగా ఈ జర అనే వేటగాడు శ్రీకృష్ణుడి మరణానికి కారణం అవుతాడు. దీనికి కూడా ఒక కథ చెప్తారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు చెట్టు చాటు నుంచి వాలిని చంపుతాడు. అదే వాలి ఈ జన్మలో జర అనే ద్వాపర యుగంలో జరా కింద పుట్టి శ్రీకృష్ణుడి నిర్యాణానికి కారణం అవుతాడని చెప్తున్నారు. ఎంత గొప్ప వాళ్ళకైనా భగవంతుడికి కూడా కర్మ ఫలితం తప్పలేదనడానికి ఇదే ఉదాహరణ. ఇక్కడ సోమనాథేశ్వర ఆలయమే కాకుండా ఇక్కడ ఈ ఒక 3 ప్రదేశాలు శ్రీకృష్ణుడికి సంబంధించినవి, మహాభారతానికి సంబంధించినవి. ఇది 1 బాణగంగా, ఇప్పుడు మనం ఎదురుగుండా చూస్తున్నది బాణగంగా, 2 బాల్కా తీర్థ్, 3 గోలోక్ ధామ్. కనిపిస్తున్న ఈ శివలింగాల్ని అప్పట్లో వేటగాడు పూజిస్తూ ఉండేవాడని చెప్తారు. ఈ ప్రదేశము సోమనాథ్ టెంపుల్కి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. బాణగంగా నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న బాల్కా తీర్థ్ వచ్చాము. ఇదే శ్రీకృష్ణుడికి బాణం తగిలిన ప్రదేశం. ఇది బాల్కా తీర్థ్ మందిర్. ఇది బాల్కా తీర్థ్ పుష్కరిణి. బాణగంగా అనే ప్రదేశం గురించి తెలుసుకున్నాము. అక్కడ జర అనే వేటగాడు అక్కడి నుంచి లేడీ అనుకుని ఒక బాణాన్ని వేస్తాడు. ఆ బాణం 1 కిలోమీటర్ దూరంలో శ్రీకృష్ణుడు ఇక్కడ మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అతని కాలి బొటనవేలికి వచ్చి ఆ బాణం తగులుతుంది. ఆ బాణం తగిలిన తర్వాత శ్రీకృష్ణుడు ఇక్కడి నుంచి 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి గోలోక్ ధామంలో నిర్యాణం చెందుతాడు. ఆ తర్వాత ఇక్కడ బాణం తగిలిన తర్వాత జర తన తప్పును తెలుసుకుని వచ్చి క్షమాపణ అడుగుతున్నట్టు కూడా లోపల మనం చూడవచ్చు. అంటే ఇదే ప్రదేశంలో మనం చూస్తున్న ఈ ప్రదేశంలోనే ద్వాపర యుగ అంతానికి నాంది పలికిందని కూడా చెప్పవచ్చు.
శ్రీకృష్ణుడు ఇక్కడ పడుకుని ఉండగానే బాణం తగిలింది. లోపల ఈ చెట్టు కూడా ఉంది చూసారా. అప్పట్లో ఏ చెట్టు కింద అయితే శ్రీకృష్ణుడికి బాణం తగిలిందో ఇది కూడా దానికి సంబంధించిన వృక్షమే అని చెప్తున్నారు. జరా క్షమించమని శ్రీకృష్ణుని అడుగుతున్నాడు. నేను సోమనాథేశ్వర ఆలయం గురించి, సోమనాథ్లో చూడవలసిన ప్రదేశాల గురించి వివరించాను. ఇప్పుడు సోమనాథ్ ఎలా రావాలో చెప్తాను. అహ్మదాబాద్ నుంచి కానీ రాజ్కోట్ నుంచి కానీ సోమనాథ్ రావచ్చు. అహ్మదాబాద్ నుంచి 400 కిలోమీటర్లు, రాజ్కోట్ నుంచి 200 కిలోమీటర్స్ దూరంలో ఇది ఉంది. ఇక్కడికి బస్సులు, ట్రైన్లు 2 కూడా ఉన్నాయి. మేము అహ్మదాబాద్లో ట్రైన్ ఎక్కి రాత్రి వెరావల్ జంక్షన్లో దిగాము. వెరావల్ జంక్షన్ నుంచి అక్కడికి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అని అనేక రకాల వసతులు కూడా ఉన్నాయి. అన్ని రకాల బడ్జెట్లలోనూ ఉన్నాయి. ఇక్కడ ధర్మశాలలు కూడా ఉన్నాయి. ధర్మశాలలో 500 నుంచి 3000 వరకు ధర్మశాలలు ఉన్నాయి. అది ముందే ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే హోటల్స్ కూడా ఉన్నాయి. 1000 రూపాయల నుంచి 6000, 7000 వరకు హోటల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అన్ని ప్రదేశాలు చూడడానికి ఒక్కరోజు సరిపోతుంది. కానీ ఆర్తి చూడాలన్నా, లైట్ అండ్ సౌండ్ షో చూడాలన్నా, ఎక్కువ సమయం ఇక్కడ గడపాలంటే 2 రోజులు ఉండొచ్చు. మేము ఒక్కరోజు రాత్రి ఇక్కడ స్టే చేసాము. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇంతటితో మా సోమనాథ్ యాత్ర పూర్తయింది. ఇక్కడ ఏ ప్రదేశాలు చూసామో లిస్ట్ ఇస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.